మొదటి రాత్రి స్త్రీని మెప్పించడానికి మగవానికి పెళ్లికి ముందే సెక్స్ అనుభవం అవసరమా? అది కరెక్ట్ కాదండి. వివాహపూర్వమే సెక్స్ అనుభవం ఉన్నట్లయితే పెళ్ళయ్యాక భార్యను చక్కగా మెప్పించగలరని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. వివాహపూర్వమే సెక్స్ అనుభవాలు ఉంటే ఎక్కువ మందిలో అవి చాలా బ్యాడ్గా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేది ఎవరి దగ్గరికి వెళ్తారు? బేసిల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కొంచెం తొందర పెడుతుంటారు. త్వరగా చేయను ఇంకోటి అంటారు, లేకపోతే భయం వల్ల చేయలేకపోతాను అనుకోండి. ఏ మగడు వచ్చి రేపు పెళ్ళాక నీ పెళ్ళం ఎవరితో లేచిపోతుంది, నువ్వు ఎందుకు పనికిరాడు, నువ్వు వేస్ట్ ఫీల్ అంటుంది. ఏదో నోటుకొచ్చి అనేస్తారండి. ఆ అండంతో వాళ్ళకి చాలా వరకు సైకాలజీ డ్యామేజ్. వాళ్ళ ఎందుకు ఊరికి అనేస్తారు, చాలా ఈజీగా అంటారు. ఒకటి చవడగా లెక్కటి మాడతారు. వాళ్ళ ఫన్ అది, వాళ్ళ చాలా ఫన్ చేస్తారు ఇలా వాళ్ళతో. అమాయకంగా ఉంటే మరీ ఆడుకుంటారు వీళ్ళతో. వాడు అసలే అమాయకుడు, వాటితో ఇంకా ఆడుకుంటే వాడి సంఖ్య చచ్చిపోదాం అంత లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అంతే వివాహపూర్వ లైంగిక సంబంధాలు అనేది ఏమాత్రం కూడా ఉపయోగపడవు, పైగా లేనిపోయిన నష్టం చేస్తాయి. ఇంకా కొంతమంది అయితే వివాహపూర్వ లైంగిక లేనిపోయిన జబ్బులు ధరించుకుంటారు. అది హెర్పిస్ సింపిస్ రావచ్చు, అది వస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఎంత సైకలాజికల్గా వాళ్ళు ఇదైపోతారంటే, ఎందుకు తగిలించుకున్న జబ్బు ఇంకా జీవితాంతం ఉంటే ఇలాగ వస్తుంటుంది. ఏంటి బాబు అనుకుంటే లేదు, హెచ్ఐవి వస్తుంది, ఇంకేం కాదండి, సిఫిలిస్ వస్తుంది, గనేరియా వస్తుంది. వాళ్ళకి ఆ కండోమ్ చుడతారు, అది జారిపోయినా ఏదో అసలు చేసేస్తారు. ఎన్ని రకాలుగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ చేస్తారు. ఎక్కువ హెచ్ఐవి, అసలే హెచ్ఐవి అనేది ఉంటుంది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది. అంచేది ఇలాంటివి కరెక్ట్ కాదు. పెళ్ళైన తర్వాతే వాళ్ళు ఆ సెక్స్ అనుభవం తెచ్చుకోవాలి. కాబట్టి నాలెడ్జ్ మొత్తం తెచ్చుకోవాలి, తప్పేం లేదు. సెక్స్ అంటే ఏంటి, ఆ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి యాంగిల్స్ ఏంటి, అవి మొదటి రాత్రి ఎలా ఉంటుంది, ఏం చేయాలి, అవన్నీ పుస్తకాల్లో రాసే ఉంటాయి. సెక్స్ ఎడ్యుకేషన్ బుక్స్లో వాళ్ళు ఎలా చేయాలి, ఏమిటి, ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, అవి ఆ ఎనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అలా తెలుసుకోండి. అది నాలెడ్జ్ తెలుసుకోవడం తప్పేం లేదు. కానీ ఈ రకంగా అనుభవాలు మాత్రం చాలా నష్టం చేస్తాయి. దానివల్ల ఫలితం లేక నాకు చాలా హాని కూడా కలుగుతుంది. అంచేత అలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.